అరుణాచలంలో మా దగ్గరికి ఒక మనిషి వచ్చినాడు. ఆ మనిషి వచ్చేసి మీ అందరికి రూమ్ ఇప్పిస్తా అన్నాడు. మేమైతే ఆ మనిషిని నమ్మినాం. అలా స్టార్టింగ్ ఏమో ఒక రేట్ చెప్పించాడు, ఆడి రూమ్ కాడికి వచ్చినాక ఒక రేట్ చెప్పిండు. ఆ ట్రైన్ లో అయితే మా వాళ్ళందరూ మామూలుగా చేయలేదు, అల్లరంతా. నాలుగు నుంచి విల్లుపురం వచ్చినా, విల్లుపురం నుంచి అక్కడి నుంచి బస్సు ఎక్కినాం. చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. మేమైతే ఎటువంటి టికెట్లు బుక్ చేసుకోలేదు. నార్కోల్ నుంచి విల్లిపురంకి మొత్తం అంతా జనరలే. 3 o'clock అలా విల్లిపురం వచ్చేసినాము. ఇంకా మా వాళ్ళు ఆటో పట్టుకుని ఇంకా బస్ స్టాండ్ కి వచ్చేసినాం. బస్సు ఎక్కినాం అరుణాచలం కు. ఫైనల్లీ మేమైతే అరుణాచలం చేరుకున్నాము. అది ఫ్రెండ్స్ మమ్మల్ని బస్ సాయిబ్ వచ్చేసి గుడి కొంచెం దూరంలో వదిలిండు, నడుచుకుంటా పోతున్నాం. ఇంకా మా వాళ్ళు గూగుల్ మ్యాప్ లో నమ్ముకున్నారు. అసలు మాకైతే అర్థం కాలేదు. మేమైతే గోపురాల చుట్టూరు అన్ని తిరిగి లాస్ట్ ఒక గోపురం కాడికి వచ్చినాము. మా కాడికి ఒక తమిళ వచ్చిండు, మీ అందరికి రూమ్ ఇప్పిస్తా తక్కువ కాస్ట్ లో అని చెప్పినాడు. 1200 కల్లా రూమ్ ఇప్పిస్తా అన్నాడు. నాకు 200 కమిషన్ అన్నాడు. సరేలే అన్నా, మేమైతే మీకు మళ్ళీ 1000 రూపాయలకి రూమ్ ఇప్పిస్తామన్నాడు. 200 నాకు ఇవ్వండి, 1200 వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిండు. చూడండి ఎంత చేంజ్ చేసి మంచి. మేమైతే 6 నెలలు కన్యాకుమారిలో కానీ మాకు కొంచెం అలా అర్థమవుతుంది తమిళ్. ఇంకా హౌస్ రెంట్ ఆయనకేమో తెలుగు వస్తుంది. ఆయనతో కొంచెం మాట్లాడి మేము ఆయనకు డబ్బులు ఇచ్చేసినాము.